ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా మనకి సెకండ్ యూనిట్ అవుట్డోర్ ఈవెంట్స్ అండి. అంటే బహిరంగ కార్యక్రమాలకు సంబంధించి ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాము. అయితే సాధారణంగా ఇందులో అవుట్డోర్ ఈవెంట్స్ అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏమిటి, ఫీచర్స్ ఏమిటి, అలాగే అవుట్డోర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ యొక్క టైప్స్ ఏంటి, అట్లాగే ఈ బహిరంగ ఈవెంట్ల నిర్ణాయక కారకాలు ఏమిటి, అంటే కీ కన్సిడరేషన్స్ ఇన్ అవుట్డోర్ ఈవెంట్స్. సో దాని గురించి ఇవాళ మాట్లాడుకుందామండి. సో సాధారణంగా ఈవెంట్ అనేటటువంటి దాన్ని మనం ఒక ఫంక్షన్గా ఇదివరకు డెఫినేషన్లో చెప్పుకున్నాము. అంటే ఏదైనా ఒక ఫంక్షన్, అది ఇండోర్ అవ్వచ్చు లేదా అవుట్డోర్ అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఈవెంట్ అండి, అన్ ఈవెంట్. సో ఇక్కడ బహిరంగ ఈవెంట్లు అంటే ఏమిటి అంటే, బహిరంగ వేదికలు, స్థలాల్లో నిర్వహింపబడే అన్ని రకాల ఈవెంట్లను బహిరంగ ఈవెంట్లు లేదా అవుట్డోర్ ఈవెంట్స్ అంటారు. అంటే ఇవి బహిరంగ ప్రదేశాలలో జరపబడేటటువంటి ఈవెంట్లను, ఏ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బహిరంగ కార్యక్రమము లేదా అవుట్డోర్ ఈవెంట్స్ అంటామండి. అంటే ఈవెంట్ టేక్ ప్లేస్ అక్రాస్ ద ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ, లీడింగ్ టు డిఫరెంట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ పెర్స్పెక్టివ్స్. ద సక్సెస్ఫుల్ staging of events involves coordinating a wide range of infrastructure and support services such as venues, transport, communications, and liaison with public authorities such as police, safety officers, fire, ambulance, and emergency services. Outdoor events are organized in the outdoors. Outdoor events are organized in the outdoors. These events are also known as adventure learning courses, and these events are experiential in nature. The success of an outdoor event depend upon its design, concept and planning. The success of these events largely depends upon good weather. So ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో, బహిరంగంగా వేదికలు, స్థలాల్లో నిర్వహించబడేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా లేదా అన్ని రకాల ఈవెంట్లను ఇక్కడ అవుట్డోర్ ఈవెంట్స్గా చెప్పుకుంటాము. అయితే వీటిని సాహసకృత్య అభ్యాసన విధానము అని, ప్రకృతిలో నిర్వహించబడే ప్రయోగాత్మక ఈవెంట్లని అనేక రకాల భావనలతో తెలియచేయబడుతున్నాయి. దీస్ ఈవెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ adventure learning courses, and these events are experiential in nature. సో సాహసకృత్య అభ్యాసన విధానము అని, అలాగే ప్రకృతిలో నిర్వహించబడే ప్రయోగాత్మక ఈవెంట్లు అని వివిధ రకాల భావనలలో తెలియచేయబడినాయి. సో వీటి యొక్క విజయావకాశాలు అవి రూపొందించబడేటటువంటి ఆకృతి మీద కానీ, భావన మీద కానీ, మరియు ప్రణాళికలపై ఆధారపడి ఉంటాయి. ద సక్సెస్ ఆఫ్ అన్ అవుట్డోర్ ఈవెంట్స్ depends upon its design, concept and planning. అంటే ఈ అవుట్డోర్కు సంబంధించేటటువంటి, అంటే బహిరంగ ప్రదేశాలలో చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏదైనా సరే మనం అవుట్డోర్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ఈ అవుట్డోర్ మేనేజ్మెంట్లో మనం చూసినట్లయితే ఇదొక సాహసపేతమైనటువంటి సాహస కృత్య అభ్యాసన విధానంగా దీన్ని చెప్పుకోవచ్చునండి. అలాగే ప్రకృతిలో నిర్వహించబడేటటువంటి ప్రయోగాత్మకమైన
ఈవెంట్లుగా దీన్ని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఇండోర్లో జరిగిందనుకోండి, మనకి ఇక్కడ వెదర్ అనేటటువంటిది సపోర్ట్ ఇవ్వకపోయినా మనకు ప్రాబ్లం ఏమీ ఉండదండి. కానీ బహిరంగంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఇది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. కారణం ఇక్కడ ఈ ప్రకృతి అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. కారణం ఏంటంటే భారీ స్థాయిలో ఒక వేదిక బహిరంగంగా మనం నిర్వహించి అక్కడ వాతావరణం అనేటటువంటి చక్కటి వాతావరణం మనం అనుకూలించలేనట్లయితే ఆటోమేటిక్గా ఎంత వ్యయం పెట్టి ఆ కార్యక్రమ నిర్వహణ చేపట్టినప్పటికీ కూడా అది సక్సెస్ అనేటటువంటిది అవ్వదు. కాబట్టి ఈ బహిరంగంగా కార్యక్రమానికి సంబంధించి అవుట్డోర్ ఈవెంట్స్కి సంబంధించి దీన్ని ఏమంటున్నామంటే మనం సాహస కృత్య అభ్యసన విధానము లేదు మరియు ప్రకృతిలో నిర్వహించబడేటటువంటి ప్రయోగాత్మకము ఈవెంట్లు అన్నాడు. చూసారండి, ప్రకృతిలో నిర్వహించబడేటటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఈవెంట్లుగా దీన్ని అనేక భావనలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అయితే ఈ ఈవెంట్ల యొక్క విజయం అనేటటువంటిది మనం చూసినట్లయితే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆకృతి, అంటే ద సక్సెస్ ఆఫ్ అవుట్డోర్ events depends upon its design, concept and planning. That is the most important అండి. అంటే ఇక్కడ దీని యొక్క విజయ అవకాశాలు అనేటటువంటిది దాని యొక్క ఆకృతిని కానివ్వండి, డిజైన్ని కానివ్వండి, అలాగే భావనని కానివ్వండి, దాని యొక్క కాన్సెప్ట్ని కానివ్వండి, లేదా ప్రణాళికలపై ఈ విజయం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే అవుట్డోర్ ఈవెంట్స్ వచ్చేటప్పటికి మనకి అన్ని విధాలా కూడా ఆ ఈవెంట్ కార్యనిర్వాహకులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. ఇక ఈ బహిరంగ ఈవెంట్ల యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే ఫీచర్స్ ఆఫ్ అవుట్డోర్ ఈవెంట్స్ చూసినట్లయితే outdoor events exhibits the following features. One is these events are organized in the outdoors. ఇవి బహిరంగమైనటువంటి స్థలాల్లోని వేదికలను నిర్మించి నిర్వహించబడతాయి. ఇవి బహిరంగమైనటువంటి ఆ స్థలాల్లో కానీ వేదికలను నిర్మించి నిర్వహించబడతాయి. అలాగే బహిరంగ ఈవెంట్ల నిర్వహణలో ఆటలు, గేమ్స్, వివిధ రకాల టోర్నమెంట్స్ అయిన కబడ్డీ, ఖోఖో, క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి క్రీడలు ఇమిడి ఉంటాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అవుట్డోర్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ఏంటి అంటే నిర్వహణలో ఆటలకు సంబంధించి, గేమ్స్కి సంబంధించి ఈ అవుట్డోర్ ఈవెంట్స్ అనేటటువంటిది ఈ నిర్వహించబడుతూ ఉంటాయండి. ఉదాహరణకి మనం ఆ బెస్ట్ ఎగ్జాంపుల్గా జరుపుకోవాలి అంటే ఆ క్రికెట్లు కానివ్వండి, లేదా ఫుట్బాల్ కానీ, వాలీబాల్ మ్యాచ్లు కానివ్వండి, హాకీ టోర్నమెంట్లు కానివ్వండి. సో ఇలాంటివి ఖోఖో లేదా కబడ్డీ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనకి ఈ అవుట్డోర్ ఈవెంట్స్ కార్యక్రమాలకి మన క్రిందకే వస్తాయని అనేక రకాలైనటువంటి క్రీడాంశాలు కూడా ఇమిడి ఉంటాయని మనం ఈ బహిరంగ మేనేజ్మెంట్లో మనం చెప్పుకోవచ్చును. అవుట్డోర్ మేనేజ్మెంట్లో ఇన్ సమ్ ఆఫ్ ద ఈవెంట్స్ హోస్ట్ యాజ్ ఎన్ ఒపీనియన్ హ్యాస్ an option to organize event in the open, while some events have to be arranged in open, such as sporting events. అదేంటండి లైక్ క్రికెట్, హాకీ, టెన్నిస్, వాలీబాల్ ఎట్సెట్రా. సో ఇన్ థర్డ్ ఫీచర్ ఆఫ్ ద అవుట్డోర్ ఈవెంట్ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తారు కాబట్టి అందరూ బాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఈవెంట్స్ ఆర్ యూజువల్లీ మెమరబుల్, ఎస్పెషల్లీ ఎట్
స్టాండ్ అవుట్ లొకేషన్. ఎప్పుడైతే బహిరంగంగా జరుగుతాయో ఆటోమేటిక్గా కార్యక్రమాలని గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇక్కడ అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. అలాగే ఇది వివిధ వ్యయ తగ్గింపులు ప్రత్యేక నిర్మాణాలతో నిర్వహించబడతాయి. ఈ అవుట్డోర్ మేనేజ్మెంట్స్ అనేటటువంటిది దీస్ ఈవెంట్స్ రిక్వైర్ స్పెషల్ సెటప్ అండ్ కాస్ట్ కన్సిడరేషన్స్. అంటే ప్రత్యేకమైనటువంటి వ్యయ తగ్గింపులతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలతోటి ఇక్కడ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ స్పెషల్గా సంబంధించి ఏమైనా మనకి రిక్వైర్ స్పెషల్ సెటప్స్ అండ్ కాస్ట్ కన్సిడరేషన్స్ అని, అంటే ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడం ద్వారా కానీ అలాగే వ్యయాలను కూడా ఇక్కడ తగ్గింపులుగా కూడా ఈ అవుట్డోర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది జరుగుతుందండి. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే గోడారాల్లోనే ఎక్కువ బహిరంగ ఈవెంట్లు నిర్వహించబడతాయి. మోస్ట్ ఆఫ్ ద అవుట్డోర్ ఈవెంట్స్ టేక్ ప్లేస్ ఇన్ టెంట్స్. గోడారాలు అంటే టెంట్స్లండి. అదే చూడండి, మనకి ఏదైనా ఒక సభలు కానీ ఏదైనా సమావేశాలు కానీ బహిరంగంగా జరిగేటప్పుడు ఎక్కువగా ఈ బహిరంగ వేదికలు అనేటటువంటి ఎక్కువగా ప్రత్యేకించి టెంట్లు నిర్మించడం ద్వారా ఆ టెంట్ కార్యక్రమాల్లోనే ఆ ఈవెంట్ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద అవుట్డోర్ ఈవెంట్స్ టేక్ ప్లేస్ ఇన్ టెంట్స్. ఎక్కువగా ఈ గోడారాలపైన ఈ బహిరంగ కార్యక్రమాలు అనేటటువంటివి నిర్వహించబడతాయి. అలాగే ఈవెంట్ జరిగినప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో పనికి వచ్చే విధంగా ఒక అంతర్గత ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. ఈ అవుట్డోర్ ఈవెంట్స్ ఎక్కువగా కూడా మనకి టెంట్ల్లోనే నిర్వహించబడతాయి. అలాగే ఈవెంట్ జరిగినప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ ఆ ఈవెంట్ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో పనికి వచ్చేటటువంటి విధంగా ఇక్కడ అంతర్గతమైనటువంటి నిర్వహణ కూడా ఒక ప్రదేశాన్ని కూడా, అంటే అంతర్గతంగా నిర్వహణ చేయడానికి ఒక ప్రదేశాన్ని కూడా ఇక్కడ ఎంపిక చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అవుట్డోర్లో ఎటువంటి అవాంతరాయాల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా గమని ఆ కార్యక్రమం అనేటటువంటి బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసము, అక్కడ డిఫాల్ట్ చెందకుండా ఉండడం కోసము ఒక అంతర్గతంగా ఒక ఈ ప్రదేశాన్ని కూడా ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ద ఆర్గనైజర్స్ హ్యావ్ టు అరేంజ్ ఏ సైట్ ఫర్ ఎమర్జెన్సీ which may or may not come into use during the event. సో అక్కడ ఆర్గనైజర్స్ అత్యవసరమైనటువంటి ఎనీ ఎమర్జెన్సీ ఆటోమేటిక్గా విచ్ మే ఆర్ నాట్ కమ్ ఇన్ టు యూజ్ డ్యూరింగ్ ద ఈవెంట్ కంపల్సరీ టు అరేంజ్ a site that is the ఇంటర్నల్గా ఒక ప్రదేశాన్ని ఇక్కడ ఎంపిక చేసుకోవడం అనేటటువంటిది ఆర్గనైజర్లు చేయాలి. ఎందుకంటే బహిరంగంగా జరిగేటటువంటి కార్యక్రమంలో ఏదైనా ఎటువంటి అవాంతరాలు జరిగినప్పటికీ కూడా, లేదా కొన్ని ఎక్కువగా మనం ప్రకృతి మీద కూడా ఇక్కడ ఆధారపడి ఉంటుంది కాబట్టి అతివృష్టి అనావృష్టి ఏదైనా ఒక కార్యక్రమాల వల్ల ఏదైనా కొంచెం ఈవెంట్కి ప్రాబ్లం జరిగినట్లయితే అక్కడ ఆ ఈవెంట్ అనేటటువంటిది ఆగకుండా ఉండడం కోసము కొంచెం అంతర్గతంగా కూడా ఆ ఈవెంట్ కార్యనిర్వాహకులు ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుందండి. అలాగే నెక్స్ట్, విజయావకాశాలపై ప్రభావం చూపించే వాతావరణము మార్పులు, గాలి, వర్షం, తుఫాన్ మొదలైన వాటి నుంచి ఎక్కువ ముప్పు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది చెప్పాను కదండి ఇందాక. ఇక్కడ ఎప్పుడైతే బహిరంగంగా ఒక కార్యక్రమం నిర్వహించడానికి మనం పూనుకున్నామో అక్కడ వాతావరణం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ గాలి విపరీతంగా రావచ్చు, లేకపోతే వర్షం ఎక్కువగా కుంభవృష్టి వాన కురవచ్చు, లేకపోతే తుఫాన్ లాంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితి
పరిస్థితులు అక్కడ ఏర్పడే ఆ కార్యక్రమానికి ఎక్కువగా ముప్పు వాటిల్లడానికి ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే దీస్ ఈవెంట్స్ హ్యావ్ హై రిస్క్ ఫ్యాక్టర్ as weather just like air and rain and wind can affect the chances of sources of event. కాబట్టి ఇవి ఈ బహిరంగ ఈవెంట్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చునండి. అలాగే బహిరంగ ఈవెంట్లలో ఉండేటటువంటి రకాలను కనుక మనం చూసినట్లయితే ఈ బహిరంగ కార్యక్రమాల్లో ఈవెంట్లలో ఉండేటటువంటి రకాలని మనం చూసినట్లయితే అవుట్డోర్ ఈవెంట్స్ టైప్స్. టైప్స్ ఆఫ్ అవుట్డోర్ ఈవెంట్స్. దీంట్లో ఫస్ట్ వన్ అవుట్డోర్ ప్లేస్ and performances Next, second, auctions, sporting events, live musical shows, entertainment events, Next, open air trade, fairs. Next, open air musical festivals, fashion shows, art and craft shows, These are the main types of outdoor events. The first, outdoor plays and performances, బహిరంగ ఆటలు మరియు ప్రదర్శనలు. నెక్స్ట్, ఆక్షన్స్, వేలం పాటలు. నెక్స్ట్, స్పోర్టింగ్ ఈవెంట్స్, క్రీడల కార్యక్రమాలు. నెక్స్ట్, లైవ్ మ్యూజికల్ షోస్, సంగీత ప్రత్యక్ష
ప్రసారాలు, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్, వినోదపు ఈవెంట్లు, నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ ట్రేడ్ ఫెయిర్స్, బహిరంగ వర్తక ప్రదర్శనలు, బహిరంగ వర్తక ప్రదర్శనలు, నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ మ్యూజికల్ ఫెస్టివల్స్, బహిరంగ సంగీత ఫెస్టివల్స్, నెక్స్ట్ ఫ్యాషన్ షోస్, అలాగే చేతి వస్తువులు మరియు చేనేత వస్తువులకు సంబంధించిన ప్రదర్శనలు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ టు కండక్టింగ్ అవుట్డోర్ ఈవెంట్స్ అండి. అంటే బహిరంగ ఆ కార్యక్రమాలలో ఏదైనా మన ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించడంలో ఉండేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఆ రకాలుగా వీటిల్ని మనం చెప్పుకోవచ్చును. అయితే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే బహిరంగ ఈవెంట్ల నిర్ణాయక కారకాలు ఏమిటి అంటే కీ కన్సిడరేషన్ ఇన్ అవుట్డోర్ ఈవెంట్స్. సో నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, కీ కన్సిడరేషన్ key considerations in outdoor events. Key consideration in outdoor ఈవెంట్స్ అంటే బహిరంగ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈవెంట్ల నిర్ణయాల కారకాలు అంటే అవుట్డోర్ ఈవెంట్స్కి సంబంధించేటటువంటి కీ కన్సిడరేషన్స్ లేదా కీ ఫ్యాక్టర్స్ కారకాల గురించి ఏమిటి అనేది ఇక్కడ చెప్పుకుందాము. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ చూడండి, సెలక్షన్ ఆఫ్ అవుట్డోర్ సైట్స్ మస్ట్ బి డన్ విత్ డ్యూ కేర్. It must have బహిరంగ ఈవెంట్ల స్థలం ఎంపిక జరిగినప్పుడు సెలక్షన్ ఆఫ్ అవుట్డోర్ సైట్స్ మస్ట్ బి డన్ విత్ ద డ్యూ కేర్. ఇట్ మస్ట్ హ్యావ్ అంటే బహిరంగంగా ఏదైనా ఒక ఈవెంటు నీ స్థలాన్ని ముఖ్యంగా ఎంపిక జరిపేటప్పుడు యూ మస్ట్ హ్యావ్ వన్ డ్రై అండ్ leveled ground. Second one, sufficient shade availability. And third one, open field but
free from mosquitoes, black flies and other pests. సో అవుట్డోర్ స్థలాన్ని ఎంపిక చేసేటప్పుడు, అంటే అవుట్డోర్ ఈవెంట్కి సంబంధించి ఏదైనా ఒక స్థలాన్ని ఎంపిక చేసేటప్పుడు, అంటే సెలక్షన్ ఆఫ్ అవుట్డోర్ sites must be done with due care. It must have dry and leveled ground. అంటే ఇక్కడ పొడిగా లెవెల్ అయినటువంటి గ్రౌండ్ని ఇక్కడ ఎంచుకోవాలండి. అంటే అక్కడ గ్రౌండ్ చాలా, ఆ స్థలం గ్రౌండ్ అనేటటువంటి లెవెల్గా ఉండాలి, ఎటువంటి అప్ అండ్ డౌన్లు ఏమీ లేకుండా ఉండాలి. అండ్ అంత ఆల్సో అది పొడిగా ఉండేటట్టుగా ఇక్కడ మనం సెట్ చేసుకోవడం అనేది అది ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్గా మనం చెప్పుకోవచ్చును. అండ్ ఆల్సో ద సెకండ్, సఫిషియంట్ షేడ్ అవైలబిలిటీ. అంటే అక్కడ సఫిషియంట్ షేడ్ అవైలబిలిటీ అంటే ఇక్కడ స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛపరంగా ఉండేటటువంటి గాలి కానివ్వండి, లేకపోతే సరైనటువంటి గాలి వెలుతురు లభ్యమయ్యేటటువంటి విధంగా ఆ గ్రౌండ్ అనేటటువంటిది ఉండాలి. అంటే బాగా మూసుకుపోయి అటు ఇటు అంత ఓపెన్ కాకుండా, ఇక వెలుతురు కానీ లేకపోతే గాలి కానీ వచ్చేట్టుగా రాకుండా ఉండేటటువంటి ప్రదేశంగా నువ్వు చూస్ చేసుకోకూడదు. అర్థమైందా? వెన్ వీఆర్ రెడీ టు కండక్ట్ అవుట్డోర్ management, if any event in outdoor, compulsory you must have study. At first you have to study the site, outdoor site. అది ఎలా ఉండాలి అంటే ఫస్ట్ it must have dry and leveled ground and sufficient shade availability. సరైనటువంటి ఆ వెలుతురు అలాగే గాలి వీక్షించేటట్టుగా ఉండేటటువంటి లభ్యత చేకూరుతుందా లేదా అనేటటువంటిది చూసుకోవాలి. అలాగే ఈ ఓపెన్ ఫీల్డ్ బట్ ఫ్రీ ఫ్రమ్ మాస్కిటోస్, బ్లాక్ ఫ్లైస్ అండ్ అదర్ పెస్ట్స్. అంటే ఇటు దోమల నుండి కానీ లేకపోతే ఈగల నుండి కానీ లేదా ఇతర క్రిమికీటకాలు రాకుండా లేదా లేకుండా నువ్వు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి బాగా ఓపెన్ ప్లేస్లోనే ఉండుంటుంది, ఆ చుట్టూ దరిద్రంగా పొదలతోటి వీటితోటి ఉందనుకోండి, డ్రైనేజీ సిస్టమ్ తోటి అది ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిండిపోయేది ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈగలు కానీ లేకపోతే దోమలు కానీ లేకపోతే ఇతర క్రిమికీటకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవేమీ కూడా అక్కడ లేకుండా చూసుకోవాలి. అర్థమైందండి? ఈవెంట్ నిర్వాహకుడు ఎప్పుడైతే అవుట్డోర్ ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నాడో కంపల్సరీగా అవుట్డోర్ ఈవెంట్ మేనేజర్లు కంపల్సరీ మస్ట్ వాచ్ అండ్ ఆ సూటబుల్ అవుట్డోర్ సైట్స్ కంపల్సరీగా తీసుకోవడంలో వాడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మనం చెప్పుకోవచ్చు. ఆ జాగ్రత్తల్లో భాగంగా ఇట్ మస్ట్ హ్యావ్ డ్రై అండ్ లెవెల్ గ్రౌండ్ అండ్ సఫిషియంట్ షేడ్ అవైలబిలిటీ అండ్ ఓపెన్ ఫీల్డ్ బట్ ఫ్రీ ఫ్రమ్ మాస్కిటోస్, బ్లాక్ ఫ్లైస్ అండ్ అదర్ పెస్ట్స్. సో అక్కడ ఏ విధమైనటువంటి దోమలు కానీ ఈగలు కానీ లేదా ఇతర కీటకాలకు ఏమీ రాకుండా ఉండే తగిన విధంగా అతను ఆ సైట్ అనేటటువంటిది ఎంపిక చేసుకోవాలండి. అలాగే ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ is whether forecast must whether forecasts must be taken ఇక్కడ రెండవ పాయింట్ మనం చూసినట్లయితే వాతావరణానికి సంబంధించినటువంటి హెచ్చరికలు,
అర్థమైందండి. అంటే సాధారణంగా మనకి ఆ వెదర్ ఒకవేళ ఏదైనా వర్షాధార పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా తీవ్రమైనటువంటి అల్పపీడన ధోరణులు ఏమైనా కనిపిస్తూ ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని ఈ వెదర్కి సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారండి. అలాంటి హెచ్చరికల్ని ఖచ్చితంగా మనం వెదర్ ఫోర్కాస్ట్ మస్ట్ బి టేకెన్ అండి. ఇది ఖచ్చితంగా మనం వాతావరణ హెచ్చరికల్ని తప్పకుండా కండక్ట్ చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ మీటింగ్లు కానీ లేదా ఇక్కడ కార్యక్రమం అనేటటువంటిది బయట ప్రదేశాల్లో నిర్వహిస్తాం కాబట్టి అలా బయట నిర్వహించబడేటటువంటి ప్రదేశాలలో అటువంటి కార్యక్రమం అనేటటువంటిది విజయవంతం అవ్వాలి అంటే అక్కడ కేవలము ఆ నిర్వహణ చేపట్టేటటువంటి వ్యక్తులే ఎఫిషియన్సీతో కాదండి, ఆ చుట్టూ ఉండేటటువంటి స్థలాన్ని పరిశీలన చేసుకోవాలి. అలాగే వాతావరణాన్ని కూడా ఇక్కడ ఎంపిక చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాతావరణంలో వచ్చేటటువంటి హెచ్చు తగ్గుల్ని కూడా ఇక్కడ మనం ఫోర్కాస్ట్ చేసుకోవడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ టు కండక్టింగ్ అవుట్డోర్ ఈవెంట్స్ వెదర్ ఫోర్కాస్ట్ మస్ట్ బి టేకెన్. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. And the third one is the another important key consideration of in outdoor events. To run outdoor events, third one, to run outdoor events, to run outdoor events smoothly comma the organizers need to check specific laws and regulations with site and local authorities. So in third important key consideration in outdoor event is to run outdoor events smoothly. The organizers need to check specific laws and regulations with the site and local authorities. అంటే స్థానికంగా ఉండేటటువంటి అధికారులు స్థలదాతలతో ప్రత్యేక చట్టాలు అలాగే వివరణలను తీసుకోవాలి. అలాగే ముందస్తు అనుమతులు కూడా వీడు పొందాలండి. అంటే అవుట్డోర్ ఏదో కార్యక్రమం నిర్వహించేటప్పుడు అక్కడ ఏదో సైట్ ఉంది కదా అని చెప్పేసి మనం ఆ నిర్వహణ కార్యక్రమం అనేటటువంటిది చేపట్టకూడదండి. ఖచ్చితంగా ఈ అవుట్డోర్ ఈవెంట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి అధికారుల యొక్క పర్మిషన్ కానీ లేదా ఆ స్థలదాతకు సంబంధించినటువంటి పర్మిషన్ కానీ అలాగే ఆ సభను అక్కడ ఏర్పాటు చేయడం ఉండేటటువంటి చట్టబద్ధమైనటువంటి ఆ చట్టాలు వివరణలు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలని వివరణని కూడా ఇతను ఆ ఈవెంట్ నిర్వహణాధికారి అనేటటువంటి చూసుకోవాలి. అలాంటి పర్మిషన్లన్నీ కూడా అతను తీసుకోవాలండి. అంతేకాకుండా ముందస్తుగా అనుమతులు కూడా ఇక్కడ పొందాలి. టు రన్ అవుట్డోర్ ఈవెంట్స్ స్మూత్లీ the organizers need to check specific laws and regulations
with the site and local authorities. That is the very, very important key consideration in outdoor events. The next another important key consideration in outdoor event: size and location of individual camp sites must be ensured. Individual campsite must be ensured. The fourth important key consideration or key factor, it is size and location of individual camp sites must be ensured. అంటే ఆ క్రీడా సంస్థలకి స్థలానికి సంబంధించి క్యాంపులకు సంబంధించేటటువంటి ఆ సైట్స్ని తప్పకుండా ఇక్కడ కొలతలు అనేటటువంటివి సవివరంగా తెలుసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ మన ఉదాహరణ కిందాక మనం చెప్పామండి, ఒక క్రికెట్కి కానీ లేదా ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ హాకీ కానీ లేదా కబడ్డీ కానీ లేదా ఇంకా ఇతర ఏదైనా కనుక ఆ క్రీడలకు సంబంధించి ఏదైనా బహిరంగంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలి అంటే అక్కడ ఉండేటటువంటి ఆ సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇండివిజువల్ క్యాంప్ సైట్స్, అంటే దానికి సంబంధించేటటువంటి కొలతలు. అర్థమైందండి? క్యాంప్ సైట్లకి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ మనం సవివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే క్రీడాస్థలం క్యాంప్ సైట్లకు సంబంధించినటువంటి కొలతలు సవివరంగా సరిపోవాలి. సో మిగిలినటువంటి ఇంపార్టెంట్ కీ కన్సిడరేషన్స్ రేపు క్లాసులో మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.